హలో అనుష. హాయ్ మన్సా. అందరం ఫైబ్రాయిడ్స్ అంటూ ఉంటాం. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్స్ అంటే అది పెద్ద క్యాన్సర్ జబ్బు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ బినైన్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్ ఇన్ ద యూట్రస్. వెరీ కామన్లీ సీన్ ఇన్ 30 to 50 ఇయర్ విమెన్లో కనిపిస్తుంది. ఎందుకు అంటే హార్మోనల్ చేంజెస్, సో దోస్ ఆర్ కామన్. సో దానివల్ల సిమ్టమ్స్ ఎలాగ వస్తాయి అంటే ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల హెవీ బ్లీడింగ్ కానీ, సో పెయిన్ కానీ, పెల్విక్ పెయిన్, సో లాంగ్, సో దాని ద్వారా మెల్లిగా ఎనర్జీ డిప్ అవ్వడం, సో they'll be weaker, so స్లోగా, సో బట్ దే స్టిల్ సఫర్ ఇన్ సైలెన్స్. సో దే జస్ట్ ఫీల్ ఓకేలే ఇదంతా కామన్. ఇలా అంటే ఫైబ్రాయిడ్ అంటే ఇంత కామన్, 1 in 3 women ఆర్ హ్యావింగ్ ఇట్, సో ఉంది కదా ఇంకా ఇలాగే ఉంటుంది అనేసి అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ క్యాన్సరస్. దేర్ ఆర్ సొల్యూషన్స్ ఫర్ ఇట్. సో వై నాట్ హ్యావ్ అ గుడ్ సొల్యూషన్ ఫర్ ఇట్ అనేది మనం చూసుకోవచ్చు. ద ఓల్డ్ థింకింగ్ అనొచ్చు మనం దీన్ని. 30 years వచ్చాయంటే పిల్లలు అయిపోయారు, లైక్ పిల్లలు కనడం అయిపోయింది. 30s 40s వచ్చారంటే ఇంకా యూట్రస్ దేనికి పనికి రాదు, ఓన్లీ పిల్లలు కనడానికే పనికి వస్తుంది, అవసరం లేదు తీసేయొచ్చు అని అంటుంటారు. యా నా చుట్టాలలోనే ఐ హ్యావ్ సీన్ మెనీ విమెన్ యూట్రస్ తీయించేసుకున్నారు. బట్ వన్స్ ఇట్స్ గాన్ ఫర్ ఎవర్. దేర్ ఇస్ నో రిపేర్, లైక్ మళ్ళీ తీసుకురాలేము. అదొకటే ఆర్గన్ మనకి ఇచ్చారు, తీసేసాక మళ్ళీ వీ కెనాట్ రీప్లేస్ ఇట్. సో ఒకప్పటి వరకు విమెన్ వేర్ గివెన్ ద ఓన్లీ ఆప్షన్. తర్వాత మయోమెక్టమీ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు ఒక కొత్త ప్రొసీజర్, యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. సో సర్జరీ ఈజ్ నాట్ ద ఓన్లీ ఆప్షన్. అది అందరు తెలుసుకోవాల్సిన విషయం. విమెన్ షుడ్ నో యూట్రస్ పనికి రాదు అని అనడం అనేది లేదు. బికాజ్ యు ఆర్ అ విమెన్, బికాజ్ యూ హ్యావ్ ఫ్యూ థింగ్స్. అంటే దేవుడికి మనం ఒక విమెన్గా యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో వై అంటే చాలామంది విమెన్కి వేరే ఆప్షన్ లేక ఓకే దే జస్ట్ వాంటెడ్ రిలీఫ్, సో దే జస్ట్ డిడ్ంట్ వాంట్ ద యూట్రస్ టు బి రిమూవ్డ్. సో వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి ఇంకా యూట్రస్ రిమూవ్ చేయించుకున్నారు. సో నా చుట్టాలలోనే చాలామంది ఆడవాళ్ళు చెప్పింది అది. నాకేం తెలుసు, అది తీయించేసుకోమన్నారు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి తీయించేసుకున్నాను అని. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ టైంలో అందరికి అది అంటే ఇంకా సర్జరీ వాజ్ ద ఈజియెస్ట్ ఆప్షన్. సో సర్జరీ తీయించేసుకునేవాళ్ళు. కానీ ఒక్కసారి పోయింది మళ్ళీ అయితే తిరిగి రాదు కదా. సో మళ్ళీ రిట్రోస్పెక్టివ్గా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అదే అనేవాళ్ళు, నాకు రిలీఫ్ కావాలని ఉండే కానీ యూట్రస్ తీసేయాలి అని ఎప్పుడు లేకుండే. సో విమెన్ ఫస్ట్ షాక్లోనే ఉంటారు, తీయించేసుకోవాలి ఎందుకంటే అది నీది కాబట్టి, అది పోతుంది అన్నప్పుడు ఏ అమ్మాయికైనా సో that will be a shock only. But they should be options for them anedi. That is where you're standing here, like to make them aware of it. Yes, true that.